వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య 110వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసే లెవెల్లో కంటెంట్ ను క్రియేట్ చేశారట మేకర్స్. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం వేడుకలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్ లోనికి అడుగు పెట్టనున్నారట. డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ పనులన్నీ పూర్తి చేసిన వెంటనే అఖండ 2 సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ లో వేటలో ఉన్న బోయపాటి కథకు తగ్గట్టు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశాలని లొకేషన్లన్నీ చూస్తూ వస్తున్నాడట. ఆధ్యాత్మిక ప్రదేశాలు అంటే నార్త్ నేపాల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోయపాటి ఆ లొకేషన్ వేటలో ఉన్నాడట. సినిమాలో మౌంట్ ఎవరెస్ట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు రూపొందిస్తున్నారని, స్టోరీ రాసుకునే సమయంలో సన్నివేశాలు ఆ లొకేషన్స్ లో ఉంటే బాగుంటుందని అందుకు తగ్గట్టుగా మౌల్డ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలయ్య మాస్ ఎంట్రీ ఎవరెస్ట్ షూట్ చేయబోతున్నారట. ఆధ్యాత్మికత ఆ లొకేషన్ లో బాలయ్య కనిపిస్తున్నారని సమాచారం. అఖండాలో చాలా సన్నివేశాలు ఆలయాల్లో తెరకెక్కించారు. అవసరం మేర సెట్స్ లోనే వీటిని రూపొందించారు. ఈసారి అందుకు భిన్నంగా అఘోరాలు తిరిగే హిమాలయ ప్రాంతాల నేపథ్యంలో బోయపాటి సినిమాను రూపొందించారని, రియల్ లొకేషన్స్, రియల్ ఎస్టేట్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ లో పలకరించడానికి సిద్ధమవుతున్నట్టు టాక్. ఇక అఖండాలో అఘోరా పాత్రలో కనిపించిన బాలయ్య ఈ పాత్రలో తన నటనతో ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో ఆకట్టుకుంటున్నాడు. పార్ట్ 2 లో కూడా అఘోరా 2.0 తప్పనిసరిగా ఉంటుంది. అయితే అంతకు మించిన రేంజ్ లో సెకండ్ పార్ట్ లో అఘోరా పాత్ర ఉండబోతుందని, దానికోసమే బోయపాటి చాలా వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక బాలయ్య లాంటి పాత్రలు వస్తే చెలరేగిపోతాడు అన్న సంగతి తెలిసిందే. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజి న్యూస్.